అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా ఈ యొక్క రైతు బంధు కాస్త రైతు భరోసా కింద మార్చి ప్రతి సంవత్సరం రూ. 12,000 ఇస్తామని చెప్పేసి తొలి విడత కింద రూ. 6,000 అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి చాలామంది మనకి రైతు సోదరులందరికీ కూడా జమయ్యాయి. కాకపోతే కొంతమందికైతే జమ కాలేదు. అంటే 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతు సోదరులకైతే జమ కాలేదు. సో, వారికి ఎప్పుడు జమ అవుతుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. సో, వారందరికి ఉపయోగపడేలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ఎప్పుడు జమ చేస్తుంది? అర్హతలేంటి? ఇలా ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి మనకి యాసంగి పెట్టుబడి సాయం కింద జనవరి 26వ తేదీన అయితే విడుదల చేయడమే జరిగింది కదా! ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి అయితే మనకి విడతల వారీగా అంటే దశల వారీగా విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. 5వ తారీఖున చూసుకుంటే 1 ఎకరాలు ఉన్న వారికి, 10వ తారీఖున 2 ఎకరాలు ఉన్న వారికి, 15వ తారీఖు 3 ఎకరాలు ఉన్న వారికి, ఆపై 4 ఎకరాల లోపు ఉన్న వారందరికీ కూడా మనకి జమ చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. సో, మిగిలిన మనకి 4-10 ఎకరాల లోపు రైతు సోదరులకు ఎప్పుడు జమ చేస్తుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ ఉపయోగపడేలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, మనకి నిధులన్నీ కూడా సర్దుబాటు అయిన తర్వాత వెంటనే అమలు చేస్తామని చెప్పేసి తెలపడం అయితే జరిగిందండి. సో, ఈ యొక్క పథకం సంబంధించి ఎవరికైతే భూమి కలిగి ఉందో అంటే సాగు భూమి కలిగి ఉందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందనమాట. రాళ్ళు, గుట్టలు, రప్పలు వంటివి ఉంటే మాత్రం వారికైతే రాదండి. సో, ఈ యొక్క పథకం సంబంధించి మనకి త్వరలోనే అప్డేట్ అయితే రానుందనమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.